నారాయణి నమోస్తుతే. మన తాడేపల్లిగూడెం సత్యవతి నగర్ ప్రాంతంలో వెలసినటువంటి శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క పునః నూతనమైనటువంటి ఆలయ యంత్ర విగ్రహ ప్రతిష్టలు గత 6 రోజులుగా చాలా వైభవంగా యజ్ఞశాలలో జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున మరి బింబాలను శుద్ధి చేసేటువంటి బింబశుద్ధి అనేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం జరిగినది. ధాన్యాధివాసము అనేటువంటి కార్యక్రమం జరిగినది. ఇంకా ఈ రోజున పంచశయ్యాధివాసము, శాలార్చన, కళాంగ హోమములు, దిశాంగ హోమములు, అంగహోమములు, ప్రత్యంగ హోమములు అనేటువంటివి అనేక అధివాస న్యాసములతో పాటు ఆ యొక్క హోమములు కూడా జరిగి అవన్నీ కూడా విగ్రహాల్లో ప్రవేశపెట్టబడతాయి. మరి తెల్లవారితే రేపు ఆదివారం అమ్మవారు చక్కగా అవతరించినటువంటి పంచమి రోజు. ఆ రోజునే మనం ఆ పంచమి ఘడియల్లో చక్కగా అమ్మవారిని స్థాపన చేసుకునేటువంటి విధంగా ముహూర్త నిర్ణయాన్ని మనం చేసుకున్నాం. కాబట్టి రేపొద్దున ఉదయం 9:18 అమ్మవారి యొక్క యంత్ర విగ్రహ స్థాపన అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఆ సమయానికి ముందుగా భక్తులు ఎవరైనా సరే స్థాపన ద్రవ్యాలు వేసుకోవచ్చు. బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ, ఇంకా ఇతర స్థాపన ద్రవ్యాలు ఏవైనా ఉంటే వచ్చి వేసుకోవచ్చు. అలాగే మరి భక్తులందరూ కూడా ఉదయం 9:18 జరిగేటువంటి ఈ యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో విశేషంగా పాల్గొని తదనంతరం జరిగేటువంటి ఆ యొక్క ప్రాణ ప్రతిష్టా కార్యక్రమం జీవ కళాన్యాసముతోటి కూష్మాండ ఛేదన గోదృష్టితోటి ఆ యొక్క కళాన్యాస కార్యక్రమం పూర్తవుతుంది. అప్పుడు అందరూ కూడా చక్కగా అమ్మవారిని దర్శించుకుని ఆ యొక్క మీ మొక్కుబడులన్నీ కూడా చెల్లించుకునేటువంటి చక్కనటువంటి శుభ సమయం రేపు. ఆ తర్వాత మహాపూర్ణాహుతి ఉంటుంది. మహాపూర్ణాహుతులు ఎవరైతే పాల్గొని ఆ యొక్క అగ్నిహోత్రుడి ద్వారా పరమేశ్వరు యొక్క ఆశీస్సులు పొందుతారో వారికి స్వస్తి అన్నీ కూడా శుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రవచనం. కాబట్టి రేపు విశేషంగా అన్నదానం కూడా ఉన్నది. మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా సుమారు 10,000 మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి మళ్ళీ వచ్చే అవకాశం కాదు, విశేషమైనటువంటి ప్రతిష్టా మహోత్సవం. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొనండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. శుభం భూయాత్. రండి. చెవులోంచి వచ్చేసంత చిన్న రూపాన్ని పొందాడు. లంకలో రావణాసుడి యొక్క కోటం దాటాలంటే అంత ఎత్తు పెంచేసి అలా ఎడంగాలను ముందు పెట్టి ఒక్కసారి అడిగేశాడు. అంటే పరమేశ్వరుడు అంత చిన్న రూపాన్ని పొందుతాడు, అంత బృహత్ రూపాన్ని పొందుతాడు. వాటికి కారణం ఏది అంటే ఆ యొక్క బిందు రూపం వ్యాధి కళలు ఏవైతే ఉన్నాయో బిందు రూపంతో ఉన్నటువంటి కళలు మహత్తత్వ అహంకారాది ఆకాశత్వ కళలు. ఆకాశం అంత విస్తారమైనటువంటిదో అంత రూపాన్ని పొందేటువంటి కళలు. ఇవన్నీ వాటిలో ప్రవేశపెట్టాలి అంటే బింబశుద్ధిని ముచ్చతే, బింబశుద్ధిని చెయ్యండి అని చెప్పి శాస్త్రం చెప్పింది. నమస్కారం చేసుకోండి. అక్కడ నవమ వేశారు, అలాగే వీళ్ళు మండపాలు కూడా వేశారు. పూర్వదిగ్భాగే నవస్త్రం నృత్య మహాజాలండలే చతురస్త్రమో సండలి కలిస మండపంలో
పంచగం విధత్సాదేతు తత్ర స్థండిలే నవపదం విధాయ ఈశానేన సంపూర్య మంత్రాన్ని చెప్తూ ఆవుపాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈశాన సర్వ విద్యానామేశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మాధిపతి బ్రహ్మాధవో వారు పెరుగుని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రత్యూష మంత్రాన్ని చెప్తూ తత్పురుషాయ వర్తః మహాదేవాయ ధీమహి తన్నో రత్ర ప్రచోదయాత్ అక్కడ ఆనవేత వ్యక్తం చేస్తూ ఉన్నారు. వామదేవాయ నమః ప్రమదనాయ నమః సర్వభూతనాయ నమః భగవానాయ నమః అక్కడ ఆరు పేడను దేమిగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సత్యోజాత మంత్రాన్ని చెప్తూ వెళ్ళి అక్కడ ఉండేటువంటి కోష్టం త్రిపురదత్త దోష్టాయ నమః ఆజ్ఞ మనస్తత్వ దోష్టాయ నమః ఓం సర్వమాత్రాయ నమః శివాంగేన భువేంద్రియ ఓం నమః సంభవే గమయో భవ అప్పుడు అయిపోయిన తర్వాత నైరుతిలోంచి వాయువుల్లోకి వచ్చారు. ఇక్కడ ఈశాన్యంలోకి వస్తున్నాం. ఇది ఉండాలి కుర్రాళ్ళకి కాబట్టి కొత్త విషయాలు తెలియజేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా అర్థం అవడం కోసం ఆయనకు చేసిన జపాన్ని అక్కడ సంతృప్తిగా భారతవస్తూ ఉన్నారు. ఇప్పుడు దానికి అర్థం చేస్తున్నారు. పంచవ్యాస్థానేభ్యో నమః అవకష్టేషు ఆవాహభ్య సర్వేభ్యో దేవేభ్యో నమః బ్రహ్మాస్థానేభ్యో నమః समुद्रस्य गृहाय मे स्त्रीतंत्रं समर्पयामि करणार्थमक्षतैः पुष्पैः पूजयामि ओम नंदेशाय नमः ओम नमः महादेशाय नमः ओम त्रिमूर्तिशाय नमः ओम श्रीकंठेशाय नमः ओम श्रीकंठेशाय नमः समर्पयामि वनस्पतिर्भवेत् दिव्यै देवाय परमात्मने नायमानका घोराद्रव्य नमस्ते यन्त्रसया प्रभुदेवान्तरम् आचमनीयं समर्पयामि नैवेद्यं నమస్కారం చేసుకోండి. అంతటి నిష్ఠానమైనటువంటి సత్యోజాత శివుని కూడా చెప్తున్నారు. ఆవాహన చేసి క్షీరాధిష్టానదేవతాయే నమః రత్నసింహాసనం సమర్పయామి. తూర్పు వైపున ఒక పాత్ర ఉంచారు. దాని పై భాగంలో దాంట్లో దధిని ఉంచుతున్నారు. దధికి అనుష్ఠాన దేవుడు అంటే గణాభి ఓం హాం గణాంబిదాయే నమః అంటూ దధి మంత్రాలు చెప్తున్నారు. మధ్య పాత్రలో కూడా ద్రవ్యాలు కావాలి. सर्वभूतमनाय नमः
దక్షిణ భాగంలోని మధ్యపాత్రలోకి వచ్చారు. అక్కడ ఘృతానర్చన చేసా అంటూ శుక్రమసి ఆ నేతి మంత్రాన్ని చెప్తున్నారు. స్థానదేవతాయే నమః. ఉంచుతున్నారు ఉత్తరం వేపుడు మధ్యపాత్రలో. తత్వమధమ్మ ఏదైనా హుస్తాదేవం గౌరీదేవి నమః అంటూ మధురాత మంత్రాన్ని జపం చేస్తున్నారు.